అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బాడీకి ఎంతో చలవ చేసే సమ్మర్ స్పెషల్ సగ్గుబియ్యం ఐస్ అండి. ఇవి ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము. చాలా బాగా టేస్టీగా ఉంటాయి. బాడీకి చాలా కూల్గా ఉంటుంది. ఇవి తీసుకోవడం వలన సమ్మర్ స్పెషల్గా ఇవి రెడీ చేశాను. ఈ రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. సగ్గుబియ్యం ఐస్ అంటే చిన్నప్పటి రోజులు అనేవి గుర్తుకొస్తాయి. ముందుగా బౌల్లోకి వాటర్ అనేది తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ అనేది వెలిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ అనేది వెలిగించుకుందాము. ఇవి వాటర్ అనేవి హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత సగ్గుబియ్యం అనేవి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇవేనండి సన్న సగ్గుబియ్యం, ఇవి యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి కాకుండా పెద్ద సగ్గుబియ్యం ఉంటే అవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేయగానే మనం కలుపుకోవాలి, లేదంటే ఒకదానికొకటి అంటుకుపోతాయి. అందుకని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి కొంతవరకు ఉడికిపోయాయండి. దీంట్లో ఇప్పుడు 1 టీ స్పూన్ అనేది షుగర్ యాడ్ చేసుకోవాలి. అదైతే స్కిప్ అయింది, మీకు చూపించడం కుదరలేదండి, అందుకని చెప్తున్నాను. ఇప్పుడు ఇవి చిక్కబడిపోయాయండి. ఇప్పుడు ఇవి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఈ బౌల్ అనేది ఇప్పుడు ఒక మందపాటి బౌల్ అనేది పెట్టుకుందాము. ఇప్పుడు దీంట్లోకి పాలు అనేవి యాడ్ చేసుకోవాలి. నేను మిల్క్ అనేవి 350 ml తీసుకున్నాను. నేను ఫ్యాట్ మిల్క్ అనేవి తీసుకున్నానండి. ఫ్యాట్ మిల్క్ తీసుకోవడం వలన ఐస్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు పాలు అనేవి మేగడ కడుతున్నాయండి. మేగడ కట్టేటప్పుడు ఈ విధంగా కలుపుకోవాలి. ఇవి ఇప్పుడు మరుగుతున్నాయి పాలు. వీటిలో ఇప్పుడు షుగర్ అనేది యాడ్ చేసుకుందాము. పాలు అనేవి ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి, లేదంటే మేగడ అనేది కడుతుంది. అలా కట్టకుండా ఉండాలంటే కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు షుగర్ అనేది యాడ్ చేసుకుందాము. నేను 5 టేబుల్ స్పూన్స్ షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇదేనండి. ఇప్పుడు ఈ షుగర్ కరిగేంత వరకు కలుపుకోవాలి. షుగర్ అనేది పూర్తిగా కరిగిపోవాలి. కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇలాచీ అనేది ఒకటి దంచుకుని దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. పీల్ అనేది పడేసి పొడి వరకు అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. ఈ పాలల్లో అనేది యాలక్కాయ పీల్ ఒకటి పడిందండి, అది తీసేసుకుంటున్నాను. షుగర్ అంతా కరిగిపోవాలి. ఇంతలో మనం ఒక బౌల్ అనేది తీసుకుందాము. తీసుకుని దాంట్లోకి కార్న్ఫ్లోర్ అనేది 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే పాలు అనేవి యాడ్ చేసుకుంటున్నానండి. నీళ్ళైనా యాడ్ చేసుకుని కలుపుకోవచ్చు. పూర్తిగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా మొత్తం కలిసిపోయేట్టు కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. పాలు అనేవి మరుగుతున్నాయండి. కొంచెం సేపు మరిగిన తర్వాత ఈ మిశ్రమాన్ని అనేది యాడ్ చేసుకుందాము. సమ్మర్లో సగ్గుబియ్యం అనేది చాలా చలువ చేస్తుందండి బాడీకి. సగ్గుబియ్యాన్ని బాగా యూజ్ చేస్తారు సమ్మర్లో. ఇలా ఐస్లో అయితే చాలా బాగా ఇష్టంగా తింటారు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు. ఇప్పుడు పాలు మరిగిపోయాయండి. ఈ మిశ్రమాన్ని అనేది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేయగానే వెంటనే కలుపుకోవాలి. మనం యాడ్ చేసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని యాడ్ చేసుకుంటే బాగుంటుంది, లేదంటే ఉండలుగా కట్టేస్తుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఒక 2 నుండి 3 నిమిషాల వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ని ప్రెస్ చేయండి. హైప్ని ప్రెస్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి అనేది రీచ్ అవుతుందండి. నేను చెప్పిన పద్ధతిలో ఈ విధంగా సగ్గుబియ్యం ఐస్ అనేది ప్రిపేర్ చేసి చూడండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది మీకు. ఇప్పుడు ఈ మిశ్రమం అనేది చిక్కబడిపోతుందండి. ఇప్పుడు ఇది స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకుందాము. ఈ మిశ్రమం అనేది పూర్తిగా చల్లారిపోవాలండి. ఈ మిశ్రమం అనేది పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే మనం మౌల్స్లోకి యాడ్ చేసుకోవాలి. మౌల్స్ ఉన్న వాళ్ళు మౌల్స్లో యాడ్ చేసుకోండి, లేదంటే స్టీల్ గ్లాసులు ఉంటే గ్లాసుల్లో అయినా యాడ్ చేసుకుని చక్కగా ఐస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చల్లారి పెట్టుకునేటప్పుడు కూడా ఈ విధంగా కలుపుకుంటూ చల్లారి పెట్టుకోవాలి, లేదంటే ఉండలు ఉండలుగా అయిపోతుంది.
ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిందండి. నేను ఇప్పుడు స్టీల్ గ్లాసులు అనేవి తీసుకున్నాను. ఇవి సగ్గుబియ్యం అండి, ఇందాక మనం ఉడకబెట్టుకున్నవి. ఇప్పుడు వీటిని స్టీల్ గ్లాసుల్లోకి యాడ్ చేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. సగం వరకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఒక స్పూన్ సహాయంతో ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇంట్లోనే సగ్గుబియ్యం ఐస్ అనేది చాలా బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. గ్లాస్ సగం వరకు అనేది సగ్గుబియ్యాన్ని మొత్తం రాసుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి సగ్గుబియ్యం అనేవి పైకి చక్కగా కనిపిస్తాయి. ఐస్ పైన చూడడానికి చాలా బాగుంటాయి. మనం చిన్నప్పుడు తిన్న పుల్ల ఐసు సగ్గుబియ్యం ఐస్ అనేది గుర్తుకొస్తుందండి. అయిపోయిందండి. ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఎలా యాడ్ చేశాను అనేది గ్లాస్కి. ఇదిగోండి, ఇలా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఐస్ అనేది ప్రిపేర్ చేసుకున్న గ్లాసులకి అన్నిటికీ ఎలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సన్నసగ్గుబియ్యం అనేవి అంత ఇదిగా కనిపించవండి, కాకపోతే ఇవి త్వరగా ఉడుకుతాయని నేను సన్నసగ్గుబియ్యం అనేవి తీసుకున్నాను. మీరు లావుగా ఉండే సగ్గుబియ్యం అనేది తీసుకోవచ్చు, అవి అయితే బాగా కనిపిస్తాయి చూడటానికి. ఇప్పుడు 2 స్టీల్ గ్లాసుల్లో కూడా యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ పేపర్ గ్లాసులు వీటిల్లో కూడా మొత్తం అనేది యాడ్ చేసుకుంటున్నాను. నేను అన్ని గ్లాసుల్లోకి సగ్గుబియ్యం అనేది యాడ్ చేసుకున్నానండి. వీటన్నిటికీ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అనేది ఈ గ్లాసుల్లోకి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రిడ్జ్లో అనేది 8 గంటల నుండి 12 గంటల వరకు ఉంచి పెట్టాలండి, అప్పుడే ఐస్ అనేది బాగా వస్తుంది. ఈ గ్లాసులు మొత్తానికి ఐస్ మిశ్రమాన్ని అనేది యాడ్ చేసుకున్నా అండి. ఇప్పుడు స్టిక్స్ అనేవి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు స్టిక్స్ అనేవి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకున్నాను. ఇంకో గ్లాస్కి అనేది మిశ్రమం ఉంటే ఆ గ్లాస్ కూడా యాడ్ చేసుకుని ఇక్కడ పెట్టేసుకున్నానండి. ఇవి స్టిక్స్ అనేవి పెట్టేసుకుంటున్నాను. మనం ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్లో అనేది నేను నైట్ టైం అనేది చేసుకుని పెట్టుకుంటున్నాను అండి. నైట్ టైం చేసి పెట్టుకుంటే ఐస్ అనేది చాలా బాగా వస్తుంది. అదే డే టైం పగలపూట అయితే 8 గంటల నుండి 12 గంటల వరకు అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి, అప్పుడైతేనే ఐస్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకున్నాను. నేను తర్వాత రోజు మార్నింగ్ టైం అనేది తీసుకున్నాను ఐస్ అనేది. చూడండి, చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు వీటిని తీసుకోవడానికి 2 నిమిషాలు అనేది ఉంచాలి. నేను ఒక బౌల్లోకి వాటర్ అనేది తీసుకున్నాను. ఈ వాటర్లో అనేది వీటిని డిప్ చేసుకోవాలి. అలా చేయడం వలన ఐస్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇవి స్టీల్ గ్లాసులు కదండి, అందుకని డిప్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకుంటే ఈజీగా ఐస్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాము వస్తాయేమో. ఇక చూడండి, చాలా ఈజీగా ఐస్ అనేది వచ్చేసింది. చూడండి ఎంత బాగుందో. ఐస్ అనేది గ్లాస్ నుండి తీసుకునే పద్ధతి ఇదండి. గ్లాస్ అనేది మోల్డ్స్లో అయినా ఇలానే వాటర్లో పెట్టేసుకుని తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా పేపర్ గ్లాసెస్లో అయితే ఇలా 2 చేతులతో రఫ్ చేస్తే ఈజీగా ఐస్ అనేది బయటకు అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా ఇంట్లోనే ట్రై చేసి చూడండి. సగ్గుబియ్యం పాలైస్ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చేతులతో మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసి పెడితే చాలా బాగుంటుంది. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. మీ బంధువులకి షేర్ చేయండి. సమ్మర్ స్పెషల్గా సగ్గుబియ్యం పాలైస్ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేయండి ఇంట్లోనే ఈజీగా. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.